వచ్చేసింది. ఏటొచ్చిందంటారా? ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ వచ్చేసింది. 7 మంత్స్ కూడా కాలేదు. ఒక ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత దేశం మొత్తం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన తర్వాత దాని నుంచి బయటకొచ్చే సమయం కూడా లేకుండా అటు ఇటు చూసే లోపల ఐపీఎల్ అటు తిరిగి లోపల మళ్ళీ టీ20 వరల్డ్ కప్. అంటే ఇప్పుడు అంటూ ఉంటారే బ్రేకప్ అయినప్పుడు ఫాస్టెస్ట్ వే ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఏట్రా అంటే ఇంకొక రిలేషన్‌లోకి వెళ్ళమంట. ఇది యాక్చువల్‌గా తప్పని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. బట్ చాలా మంది యంగ్‌స్టర్స్ ఇదే చేస్తూ ఉంటారు. అదే ఫార్మ్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వి రీచ్డ్ ద ఫైనల్. మన ఫైనల్‌లో ఆడబోతున్నారు ది మోస్ట్ డిజర్వింగ్ సైడ్. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు ఒక మ్యాచ్ కూడా ఓడిపోయింది లేదు. సౌత్ ఆఫ్రికా ఇస్ టేకింగ్ ఆన్ ఇండియా. మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికా ఒక ఐసీసీ ఈవెంట్‌లో వరల్డ్ కప్ ఫైనల్‌లోకి వచ్చారు. మరి ఏంటి పరిస్థితి? మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫెంటాస్టిక్ వీడియో ఇది. ఇట్స్ ది ఫైనల్ ఆఫ్ ది ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024. రెండు దేశాలు కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వచ్చాయి. సో బెస్ట్ టీమ్స్ ఆర్ మేబీ నాట్ ఇండియా ఎస్ ఫార్ సుపీరియర్ సైడ్ లో అనిపిస్తుంది ఎట్లీస్ట్ ఆన్ పేపర్ అండ్ రీసెంట్ ఫార్మ్ చూస్తే. సౌత్ ఆఫ్రికా ఎందుకంటే చాలా కష్టపడుతూ గెలిచి వచ్చారు. నేపాల్ మీద 1 పరుగులతోటి, బంగ్లాదేశ్తో 4 పరుగులతోటి, అయినా అన్ని మ్యాచ్లు గెలిచిచ్చారు కాబట్టి నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దెమ్. బట్ వాళ్ళకంటే బెటర్ టీమ్స్ బహుశా ఉన్నాయేమో అట్లీస్ట్ వాళ్ళు ఆడిన సైడ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో. ఏం ఆడుకుంటాయి వాటి ఈ ఎపిసోడ్ లో? ప్రివ్యూ ఆఫ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఇస్ 6 పాయింట్స్ ఉన్నాయి. టాక్ అబౌట్ వర్షం పడితే ఏంటి, రైట్? తర్వాత వెన్యూ గురించి కాస్త మాట్లాడదాం. మెంటల్ ఆస్పెక్ట్ ఈ ఫైనల్లో ఏంటి దాని గురించి మాట్లాడచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్లేయింగ్ లెవెన్స్, కీ ప్లేయర్స్ అండ్ స్ట్రాటజీస్. వర్షం పడితే ఏంటి? జుయి అని వర్షం పడింది అనుకో, ఒక రిజర్వ్ డే ఇచ్చారు, పర్లేదు బంగారం, రిజర్వ్ డే ఉంది. ఒకవేళ సాటర్డే వర్షం పడితే కనీసం 10 ఓవర్స్ గనక జరిగాయి అంటే మ్యాచ్ రిజల్ట్ వచ్చేస్తుంది. 5 ఓవర్స్ అయితే మ్యాచ్ వచ్చేస్తుంది కదా. లేదు అది కూడా జరగట్లేదు అంటే 10 ఓవర్లు కూడా కనీసం జరగవు మినిమం అని అనిపిస్తే మ్యాచ్ని నెక్స్ట్ డేకి పుష్ చేస్తారట. ఒకవేళ మ్యాచ్ కనుక స్టార్ట్ అయిపోతే ఆన్ ద సాటర్డే ఎక్కడైతే ఆగిందో అక్కడే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. అంటే పాజ్ అండ్ ప్లే అవుతుంది. సండేకి రిజర్వ్ డే ఉంది, మ్యాచ్ రెజ్యూమ్ అవుతుంది. అండ్ రిజల్ట్ రాకపోతే సండే కూడా ఒకవేళ వర్షం కారణంగా జాయింట్ విన్నర్స్ గా డిసైడ్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ స్టేజ్ లో ఏం జరిగింది, సూపర్ 8 లో ఏం జరిగింది, ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఏవి చూడరు. ఇద్దరికి కప్పిచ్చి 6 నెలలు మీరు ఉంచుకోండి, 6 నెలలు మీరు ఉంచుకోండి అని వాటాలాగా ఇచ్చేస్తారు. అన్నదమ్ములు కొట్టుకున్నప్పుడు ఆస్తి పంపగా జరిపినట్టుగా. 2002లో ఇండియా శ్రీలంక ఛాంపియన్స్ ట్రోఫీ ఇలానే జాయింట్ విన్నర్స్ గా నిలిచారు. అలాంటిది ఒకటి జరగచ్చు. ఒకవేళ 2 రోజులు వర్షం పడితే, జరగకూడదని కోరుకుందాం, మ్యాచ్ అవ్వాలని కోరుకుందాం. సో వర్షం పడితే ఏంటి మాడుకుందాం, వర్షం పడకపోతే ఏంటి ఇప్పుడు మాడుకుందాం. వెన్యూ కెన్సింగ్టన్ ఓవల్. ఇక్కడ ఇనీషియల్ గా జరిగిన మ్యాచ్ లో కాస్త రన్స్ బాగానే వస్తున్నప్పటికీ కూడా తర్వాత కొంచెం స్లో అయిపోయింది. అండ్ ఇండియా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడారు. హై స్కోరింగ్ అఫేర్. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేకపోయారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా 200 పైగా స్కోర్ చేశారు అగేన్స్ట్ ఇంగ్లాండ్. వాళ్ళు 160 స్కోర్ చేసినట్టున్నారు. స్కాట్లాండ్ కూడా 90 స్కోర్ చేశారు. బట్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే 9 మ్యాచ్లు జరిగాయి ఇక్కడ. అండ్ మొదటి బ్యాటింగ్ చేసినా తర్వాత బ్యాటింగ్ చేసినా పెద్దగా ఫరకే ఉండట్లేదు. కానీ ఆ హై స్కోరింగ్ వెన్యూలా కాకుండా 160, 170 ఒక పార్ స్కోర్ ఈ వెన్యూలో అన్నట్టుగా అనిపిస్తూ వస్తుంది అనమాట. సో 160, 170 అయితే కనీసం కావాలి. దానిపైన ఎంత స్కోర్ చేసినా సరే ఒక బోనస్ గా భావిస్తారు. ఫైనల్ కాబట్టి రన్స్ ఆన్ ద బోర్డ్ విల్ మ్యాటర్, విచ్ మీన్స్ దట్ మొదట బ్యాటింగ్ చేయడమే బహుశా ప్రిఫర్ చేస్తారు. అది సౌత్ ఆఫ్రికా అయినా కూడా ఇండియా అయినా కూడా. డే గేమ్ ఇంకొకటి, ఇది ఫస్ట్ టైం 2010 తర్వాత మళ్ళీ ఒక డే గేమ్ ఒక ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ జరగడం. అంటే న్యూ ఫ్యాక్టర్ ఉండదు. సో టాస్ ఇస్ నాట్ మేజర్ అడ్వాంటేజ్, గెలవకపోవడం. అండ్ అలాగే కాలక్రమేణా మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకొంచెం స్లో అయ్యే అవకాశాలే ఉంటాయి. వర్షం కూడా పడే సూచనలు ఉన్నాయి. ఇట్లా కాస్త యాక్యువెదర్, అదే వాళ్ళ గాలి కన్నారో చెప్పింది ఏమిటంటే అంటే కాస్త వర్షం పడే సూచనలు ఉన్నాయి. గాలి చాలా ఉంటుంది, ఒక 35 km/h వరకు విండ్ వచ్చే అవకాశం ఉందిట. బట్ ఇండియా ఆస్ట్రేలియా గేమ్ అంత ఇంపాక్ట్ బహుశా చూపించకపోవచ్చు అని అక్కడ లోకల్స్ చెప్తున్నారు. మూవింగ్ ఆన్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ మెంటల్ టఫ్నెస్. ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి బోత్ ద టీమ్స్ మెంటలీ కొన్ని స్కార్స్ ఉన్నాయి. దెబ్బలు తగిలే, ఆ దెబ్బలు మానాయా పూర్తిగా తెలీదు. ఇండియాకి ఏమిటి ఆ దెబ్బలు అంటే 2011 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, 14లో సెమీఫైనల్ వరకు వెళ్ళారు, ఫైనల్ ఓడిపోయారు. 16లో సెమీఫైనల్కి వెళ్ళారు, 15లో సెమీఫైనల్ 50 ఓవర్ వరల్డ్ కప్ ఓడిపోయారు, 19లో సెమీఫైనల్ ఓడిపోయారు, 2023లో ఫైనల్ ఓడిపోయారు, 22లో సెమీఫైనల్ ఓడిపోయారు. సో మీకు అర్థమవుతుందా, WTCలో 2 సార్లు ఫైనల్ ఓడిపోయారు. సో ఈ ఆ కప్పు దగ్గరికి వెళ్ళడం, చేజారిపోవడం, ఇది ఒకటి జరుగుతుంది. కాబట్టి మెంటలీ కొన్ని స్కార్స్ ఉన్నాయి. వాటిని ఎంతవరకు అధిగమించగలరు, వాటిని ఎంతవరకు సైడ్ పెట్టగలరు. ఇప్పుడు మనిషి అన్న తర్వాత నెగిటివ్గా థింక్ చేయకుండా ఉండడం అనేది జరగదు. చెప్పడం చాలా ఈజీ, యూ హ్యావ్ టు బి పాజిటివ్, ఒక్క నెగిటివ్ థాట్ కూడా మైండ్లోకి రాకూడదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే అది పాసిబుల్ కాదు. ఆలోచించకూడదు అంటే ఫస్ట్ చేసే పని ఆలోచించడం దాని గురించి.
సైకాలజీ చెప్పేది ఏమిట్రా అంటే నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా రానివ్వండి, దాన్ని ఉండనివ్వండి, ఎక్కువసేపు మీలో ఉండనివ్వకండి. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని వదిలేసి యూ హావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థాట్. అది చేయాలి. అది చేయగలిగారా ఇండియా? క్యాన్ దే యాక్చువల్లీ ఓవర్కమ్ దిస్ బ్లాక్ దట్ దే హ్యావ్? ఈ ఫైనల్స్ గెలవలేకపోవడం చాలా సందర్భాల్లో ఏమిట్రా అంటే అది వాతావరణ పరిస్థితులు కావచ్చు, వాళ్ళకి విపరీతంగా ఉండడం, ఆర్ పిచ్ పరిస్థితుల కారణంగా మ్యాచ్ చేజారిపోవడం, ఇవే ఎక్కువ సందర్భాల్లో చూసాం. అలాంటిదేమి కాకుండా పిచ్ అండ్ వెదర్ అసలు ఏమాత్రం ఫ్యాక్టర్స్ కాకుండా జస్ట్ ప్యూర్ స్కిల్ పైన మ్యాచ్ పూర్తిగా జరిగితే బహుశా ఇండియా గెలుస్తారేమో. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఇండియా ఇస్ అ వెరీ 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 స్ట్రాంగ్ అండ్ ఫేవరెట్ సైడ్. రోహిత్ శర్మ 2007లో ఒక ప్లేయర్గా ఆ కీర్తిని సంపాదించాడు. ఇప్పుడు యాజ్ ఎ క్యాప్టెన్ ఆ కీర్తిని, యశస్సుని సంపాదించే అవకాశం తనకు ఉంది. దాంతో పాటు విరాట్ కోహ్లీకి కూడా అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ 2011లో 50 ఓవర్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలుగా అవ్వట్లేదు, సాధ్యపడట్లేదు. చాలా మంది ప్లేయర్స్కి ఇట్స్ దేర్ ఫస్ట్ అటెంప్ట్. సో వాళ్ళు గెలిస్తే, ఈ ఫైనల్ కనుక గెలవగలిగితే, వరల్డ్ ఛాంపియన్స్ అనే ట్యాగ్ దొరికితే ఇట్ విల్ బి ఎ గ్రేట్ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. ఇది ఇండియాకున్న పరిస్థితి. సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడితే వాళ్ళకి అస్సలు ఈ మెంటల్ చోకర్స్ అన్న ట్యాగ్ ఏదైతే ఉందో వాళ్ళని ఇప్పుడు కాదు, గత 2-3 డెకేడ్స్గా, అంటే దాదాపు 20-30 సంవత్సరాలుగా వెంటాడుతుంది. 1992లో ఆ 50 ఓవర్ ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ వర్షం కారణంగా అప్పుడున్న సిస్టమ్ ఆధారంగా కావాల్సిన రన్స్ 11 balls to 21తో కావాలంటే వర్షం పెడితే 1 ball to 21 అన్నారు, విచ్ ఇస్ ఇంపాసిబుల్, రైట్? అలా వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ తర్వాత నుంచి 99లో టై అయింది మ్యాచ్, అండ్ దాని ముందర ఆస్ట్రేలియా గెలిచినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు ఫైనల్స్కి, గుర్తుందా? తర్వాత వాళ్ళు ఎన్నో సందర్భాల్లో సెమీఫైనల్స్ దాకా రావడం అండ్ ఎప్పుడు కూడా దాన్ని దాటలేకపోవడం, ఇదే జరుగుతూ వచ్చింది. కాబట్టి కొన్ని జనరేషన్స్ పాటు వాళ్ళు ఒక పెద్ద భారం మోస్తూ ఉన్నారు, ఏంటి మన వల్ల కాదా అని. ఆ భారాన్ని తీసి పక్కన పెట్టే అవకాశం వాళ్ళ దగ్గర కూడా ఉంది. నెక్స్ట్ పాయింట్, ప్లేయింగ్ లెవెన్స్. ఇండియా ప్లేయింగ్ మాట్లాడదాం, ముందర సౌత్ ఆఫ్రికా మాట్లాడదాం. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ నుంచి మాట్లాడితే ఏమిట్రా అంటే వాళ్ళు ఎటువంటి మార్పులు బహుశా చేసుకోకపోవచ్చేమో. సెమీఫైనల్స్లో ఏదైతే వాళ్ళు గెలిచారో అదే ప్లేయింగ్ లెవెన్తో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఇంత మొదలు ఆడలేదు, అదొక డిసడ్వాంటేజా అంటే మేబీ నాట్ సో మచ్. ఇండియా ఒక మ్యాచ్ మాత్రమే ఆడారు, పెద్దగా మా గ్రౌండ్ తెలుసు అని చెప్పడానికి కూడా లేదు. అండ్ పైగా ఆ సెమీఫైనల్ ఎవరైతే గెలిచారో దే వుడ్ నాట్ వాంట్ టు చేంజ్ దేర్ సైడ్ మచ్. కేశవ్ మహారాజ్ ఆడతాడు, శంషీని ఆడతాడు అనిపిస్తుంది. శంషీని ఆడించాలా, బాట్మన్ ఆడించాలా, ఒక చిన్న సందిగ్ధత ఉండొచ్చు వాళ్ళకి. బాట్మన్ ఇస్ ద పేస్ బౌలింగ్ ఆప్షన్. శంషీ చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఒక 4 wicket haul అండ్ 3 wicket hauls కూడా తీసుకున్నాడు. కేశవ్ మహారాజ్ కన్సిస్టెంట్ గా వికెట్స్ తీస్తూ ఉంటాడు, ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తుంటాడు. సో ఇది ఒక చిన్న డిబేట్ ఉండొచ్చు వాళ్ళకి. బట్ ఐ థింక్ దట్ శంషీ విల్ ప్లే, కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక చైనా మ్యాన్ బౌలర్ ఇండియన్ బ్యాటర్స్ కూడా ఇబ్బంది పెట్టగలడు, గతంలో కూడా పెట్టాడు, కాబట్టి తనే ఆడతాడు అనిపిస్తుంది. ఇండియా ప్లేయర్ గురించి మాట్లాడితే ఇండియా కూడా ఎటువంటి మార్పులు చేసుకుంటే నాకు అనిపించట్లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద స్క్వాడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మీరు మొదటి గేమ్ నుంచి సెమీఫైనల్ దాకా దాదాపుగా 99% అదే స్క్వాడ్ మెయింటైన్ చేసి సూపర్ ఎయిట్స్కి రాగానే వెస్టిండీస్ రాగానే కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చారు, సిరాజ్ బయట తీసుకెళ్ళిపోయారు. దాదాపు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మార్పులు చేస్తామంటే నాకు ఎక్కడో అది సెట్ అవ్వట్లేదు. చాలా మంది దూబే స్థానంలో శాంసంగ్ తీసుకురావచ్చు కదా అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మొన్న ఫెయిల్ అయ్యాడు, ఒప్పుకుంటారు. దాని మొదలు కొన్ని స్టార్ట్స్ దొరికాయి, సో స్టార్ట్ వెళ్ళే ప్రాబ్లం. ఎందుకు మొన్న అంత కింద వచ్చాడు బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ రోజు పిచ్కి తగ్గట్టుగా తన బ్యాటింగ్ సూట్ అవ్వదు అని అర్థం చేసుకున్నారు. అది ఆన్ ద డే అప్పుడు తీసుకున్న నిర్ణయం. అక్కడ ఏమైందంటే స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు కూడా బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వట్లేదు, అండ్ శివం దుబే ఎక్కువగా ఆడేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్స్. లాంగ్ ఆన్ టు మిడ్ వికెట్ ఎక్కడైతే షాట్స్ ఆడతాడో అది ఆడడానికి అనుకూలంగా ఆ పిచ్ లేదు. స్పిన్నర్స్ బాల్ లోగా వస్తుంది, సో ఆడడం కొంచెం కష్టం, అండ్ లాఫ్ట్ పిచ్ ఆడడం కష్టం. విచ్ ఇస్ వై దే థాట్ మేబీ దూబే కంటే జడేజా బెటర్ ఆప్షన్ అనుకున్నారు. కెన్సింగ్టన్ ఓవర్లో అలానే ఉంటుందా? మేబీ నాట్. సో నా ఉద్దేశంలో ప్లేయింగ్ అలానే ఉంటుంది. నా ఉద్దేశంలో ఓపెనర్స్ కూడా వాళ్ళే. ఎవరైతే విరాట్ కోహ్లీ నంబర్ 3లో ఆడాలని నెత్తినోరు మొత్తుకుంటారో బాసు, అది జరగదు. ఇంకా మీకు అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. లేదు మా బాసు నంబర్ 3లోనే సూపర్ రికార్డ్స్ ఉన్నాయంటే, విరాట్ కోహ్లీ నంబర్ 3లో ఆడినా కూడా ఐ స్ట్రాంగ్లీ థింక్ దట్ ఈ వరల్డ్ కప్ అంతా ఇలానే ఆడేవాడు. ప్రతి బాల్ షాట్ కొట్టడానికి చూసేవాడు, అటాకింగ్ అని ఆడడానికి చూసిండేవాడు. తన న్యాచురల్ స్టైల్లో 2011 నుంచి 2022 దాకా ఎలా అయితే ఆడాడో అలా ఆడేవాడు కాదు. బికాజ్ ఇండియా T20లో బ్యాటింగ్ చేసే విధానం మార్చేశారు, వాళ్ళ అప్రోచ్ మార్చేశారు. అండ్ ఎవరైతే ఆ అప్రోచ్ని ఒప్పుకొని మేము కూడా ఇలానే ఆడతామని నమ్మారో, ఒప్పుకున్నారో, ఆ సైన్ ఇచ్చారో వాళ్లే ఆడుతున్నారు. సో విరాట్ కోహ్లీ ఓపెనర్ అయినా నంబర్ 3 అయినా ఇలానే ఆడేవాడు, ఇలానే షాట్స్ ఆడేవాడు, ఇలానే అవుట్ అయ్యే అవకాశాలు ఉండేవి. తను ఓపెన్ చేస్తున్నాడు, నంబర్ 3 చేస్తున్నాడు అనవసరం. కానీ ఫైనల్లో ఐఎమ్ కౌంటింగ్ ఆన్ విరాట్ కోహ్లీ టు కమ్ బిగ్ అండ్ స్కోర్ ఎ లాట్ ఆఫ్ రన్స్. ఇన్ని రోజులు కొట్టలేదు. ఒక వాల్కెనో తన లోపల ఒక జ్వాలాముఖి అలా వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుదామని. ఎమోషనల్గా ఆలోచించిన, ఆర్ ఇఫ్ యూ లుక్ అట్ విరాట్ కోహ్లీ యాజ్ అ ప్లేయర్, తన సైకి తను ఎలా అప్రోచ్ చేస్తాడు గేమ్స్ చూసినా కూడా ఈ ఫైనల్లో ఐ వుడ్ వాంట్ టు మేక్ ఎ మార్క్. ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, బట్ దిస్ కుడ్ బి హిస్ గేమ్ వెర్ హి స్టాండ్స్ విత్ అథారిటీ. 1999లో ఆస్ట్రేలియాకి ఆడమ్ గిల్క్రిస్ట్ ఓన్లీ ఫైనల్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు.
2011లో ఇండియాకి మహేంద్ర సింగ్ ధోని మళ్ళీ ఫైనల్లో ఒక నాక్ ఆడాడు. మిగతా ఎక్కడ కూడా రన్స్ లేవు, కాంట్రిబ్యూషన్ లేవు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్ కప్ మొత్తం అంతా కాంట్రిబ్యూషన్ లేదు. ఈ వరల్డ్ కప్ ముందరంతా తన రికార్డ్స్ వేరే. ఈ వరల్డ్ కప్లో రికార్డ్ చాలా ఆర్డినరీ. బట్ ఈ ఫైనల్లో ఈ కుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ అరౌండ్. అందరూ గుర్తుపెట్టుకునేది కప్పు గెలిస్తే ఇండియా ఏం చేసింది అది మాత్రమే. ఆ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తే ఇట్స్ ఐసింగ్ ఆన్ ది కేక్, నథింగ్ మోర్ దెన్ దాట్. ఒకవేళ విరాట్ కోహ్లీ పర్ఫామ్ చేయకపోయినా ఇండియా గెలిచేస్తే అదే చాలు. ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు విన్ ద కప్. ఎవరు పర్ఫామ్ చేసినా పర్లేదు, యాజ్ అ టీమ్ పర్ఫామ్ చేయాలి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇన్ దిస్ గేమ్. సో ఐమ్ గోయింగ్ ఆన్ విరాట్ టు కమ్ బిగ్. ప్లేయింగ్ 11s, నో చేంజెస్. కీ ప్లేయర్స్ ఎవరు అంటే ఆబ్వియస్లీ ఫర్ సౌత్ ఆఫ్రికా ఇట్స్ గోయింగ్ టు బి క్వింటన్ డికాక్, ఇట్స్ గోయింగ్ టు బి ఆడ్రిక్ క్లాసన్, ఇట్స్ గోయింగ్ టు బి డేవిడ్ మిల్లర్ ఫ్రమ్ ద బ్యాటింగ్ డిపార్ట్మెంట్. అండ్ బౌలింగ్ లో రబాడా ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్ అలాంగ్ విత్ కేశవ్ మహారాజన్, సంశీ. సో ఈ ఆరుగురు వాళ్ళ కీ ప్లేయర్స్. ఇండియాకి కీ ప్లేయర్స్ ఎవరు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. I want to count on these 4. And then, of course, Hardik Pandya bowling lo kuda important. Bumrah, Kuldeep Yadav, Akshar Patel. వీళ్ళల్లో ఎవరు ఆ ఫైనల్లో చెయ్యెత్తి నేనున్నా నాయనమ్మా నేను చూసుకుంటాను నాకు వదిలేసే అంటారో వాళ్ళ టీం గెలుస్తుంది. It's as simple as that. It's going to be a face off between bowlers. There's no doubt in that because South Africa కూడా bowling it's a extremely strong side. India కూడా bowling చాలా strong side. India batting bowler is much better in comparison to South Africa. ఇప్పటిదాకా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ఓవర్ ది టోర్నమెంట్ మొత్తం మ్యాచ్ ని చూసుకుంటే కనుక. సౌత్ ఆఫ్రికా నాట్ సో మచ్. సో బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ చూస్తే ఇండియా తోపు, బౌలింగ్ మేబీ ది క్యాన్సిల్ అవుట్. ఫీల్డింగ్ లో సౌత్ ఆఫ్రికా ఇస్ ఫార్ అహెడ్ ఆఫ్ ఇండియాస్ వాట్ ఐ థింక్. ఫార్ అహెడ్ కంటే కూడా కొంచెం ఎక్కువ వాళ్ళదే పై చేయి. 19-20 का ఫరక్ కూడా కాదు, వాళ్ళు ఒక 200 ఎక్కువే తిన్నారు ఇండియా కంటే. ఇండియా ఫీల్డింగ్ కొంచెం తక్కువే వాళ్ళకంటే, ఒప్పుకోవాలి ఇక్కడ. బిగ్ కీ ప్లేయర్స్ ఎవరు మాట్లాడో వాళ్ళ మీద స్ట్రాటజీస్ కూడా. క్వింటన్ డికాక్ ని టార్గెట్ చేస్తారు. బుమ్రా, హర్షదీప్ టార్గెట్ చేసేది ఏంటంటే తనే ఆ లెగ్ సైడ్ ఆడనివ్వకుండా ఆపాలి. అంటే తనని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఆర్ అవే గోయింగ్ డెలివరీస్ ఎక్కువగా వెళ్ళి బుమ్రా కూడా ట్రై అండ్ లుక్ టు బౌల్ ది అవుట్ స్వింగర్స్ టు క్వింటన్ డికాక్. హర్షదీప్ కూడా న్యాచురల్ అవుట్ స్వింగర్ ఉంది కాబట్టి అది వేసే ప్రయత్నం చేస్తాడు. దే ట్రై టు గెట్ హిమ్ సమ్వే బిట్వీన్ స్లిప్ టు కవర్స్. ఆన్ ద రైజ్ ఆడుతుంటాడు. కవర్స్ లో కూడా కొన్నిసార్లు అవుట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. సో పాయింట్ ఆ స్క్వేర్ కట్ కూడా బాగా ఆడుతాడు అనుకుంటాడు. బట్ హీస్ మోర్ డేంజరస్ వెన్ హీ హిట్స్ అట్ పుల్ షాట్ ఆ పికప్ షాట్. సో అటు కట్ చేసి అటు రన్స్ కట్ చేసి ఇటు ఆడించాలన్నమాట. దట్ బి ద ట్రిక్ అగేన్స్ట్ క్వింటన్ డికాక్. క్లాసన్ అండ్ మిల్లర్ వీళ్ళు అగేన్స్ట్ కుల్దీప్ అండ్ అక్షర్. ఆహా, ఇది మామూలుగా ఉండదు బాస్. వీళ్ళే బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. మాకం కూడా బాగా ఆడుతాడు బట్ మిడిల్ ఆర్డర్స్ లో వచ్చి ఆ డెత్ ఓవర్స్ లో ఎక్కువ ఆడేది వీళ్ళిద్దరే కాబట్టి దీస్ ప్లేయర్స్ అగేన్స్ట్ కుల్దీప్ అండ్ అక్షర్ ఎలా ఉంటుంది ఈ ఫేస్ ఆఫ్, ఆ స్ట్రాటజీ, వాళ్ళ ఎత్తులేంటి, కుల్దీప్ అండ్ అక్షర్ పై ఎత్తులేంటి, ఇది డిసైడ్ చేస్తుంది బహుశా గేమ్ ఎటువైపు టర్న్ అవుతుందో. క్లాసన్ క్రీస్ లో ఉండే ఆన్ ద బ్యాక్ ఫుట్ కొట్టే ప్రయత్నం చేస్తాడు. అక్షర్ పటేల్ ఎక్కువ రూమ్ ఇవ్వడు. అండ్ అక్షర్ పటేల్ హాస్ డన్ వెరీ వెల్ అగేన్స్ట్ క్లాసన్. మిల్లర్ ఆ లెఫ్ట్ ఆర్మర్ ని ఈజీగా ఆడతాడేమో బట్ కుల్దీప్ యాదవ్ విత్ హిస్ చైనామన్ వెరైటీ హీ కుడ్ పోజ్ ఎ ట్రబుల్ టు బోత్ క్లాసన్ అండ్ డేవిడ్ మిల్లర్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజికల్ ఫేస్ ఆఫ్. దాని తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అగేన్స్ట్ రబాడా అండ్ మార్కో యాన్సన్. ఇప్పుడు ఏమిట్రా అంటే వీళ్ళిద్దరూ కూడా అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. వికెట్ పడ్డా కూడా పర్లేదు అన్న ఒక ధైర్యం టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఉంది. వాళ్ళ నమ్మకం కూడా అదే. ఎవరో ఒకళ్ళు వెల్కమ్ కూడా ఒక ధైర్యం కూడా ఇంకొకటి ఉంది. సరే మేము కాబట్టి కింద వాళ్ళని కొడతారు ఒక నమ్మకం కూడా ఉంది. గతంలో కూడా ప్రతి మ్యాచ్లో జరిగింది కాబట్టి మళ్ళీ అలానే ఆడతారు. విచ్ మీన్స్ దట్ రబాడా అండ్ యాన్సన్ న్యూ బాల్ కనుక తీసుకుంటే వాళ్ళు ఎర్లీ వికెట్స్ కోసం చూస్తారు. రబాడాస్ వాడి గ్రేట్ రికార్డ్ అగేన్స్ విరాట్ అండ్ రోహిత్ శర్మ. 4 సార్లు అవుట్ చేశాడు. యాన్సన్ నాట్ సో మచ్ బట్ యాన్సన్ లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి మన టాప్లీ ఎలా అయితే క్రాంప్ చేశాడో విరాట్ కోహ్లీని ఎక్కువ రూమ్ ఇవ్వలేదో అదే ప్రయత్నం చేస్తాడు. రోహిత్ శర్మ విల్ లుక్ టు గో బ్యాంగ్ బ్యాంగ్ బ్యాక్, నో డౌట్ ఇన్ దట్. కోహ్లీ కనుక సెట్ అయి రన్ స్కోర్ చేశాడా నెక్స్ట్ లెవెల్ డౌట్ లేదు. కేశవ్ మహారాజ్ ని పవర్ ప్లేలో ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం ఇట్ కెన్ యాక్చువల్లీ బి అ మాస్టర్ స్ట్రోక్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అగేన్స్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇదొక ఇబ్బంది కలిగించవచ్చు పవర్ ప్లేలో. బికాస్ వీళ్ళిద్దరు కూడా ఫాస్ట్ బౌలర్స్ ని ముందుగా ఆట ఇష్టపడతారు. స్పిన్నర్స్ కి అగేన్స్ట్ గా కొంచెం ఆచితూ ఆడుతున్నారు పవర్ ప్లేలో కూడా. దట్ కుడ్ బి అ స్ట్రాటజికల్ మూవ్. మరి మాత్రం చేస్తలేదో చూడాలి. స్కై వర్సెస్ స్లోవర్ బాల్స్. సూర్యకుమార్ యాదవ్కి పేస్ ఇస్తే ఏమైనా చేయగలడు. ఆ సూఫ్లా షాట్, ఓవర్ థర్డ్ మ్యాన్, ఇలాంటిదో రివర్స్ స్కూప్ అవుట్ ఆడతాడు, ఏదేదో చేస్తుంటాడు. ఆ బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ ఈ మధ్యలో ఆ వెనకాల సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ వెనకమాల 4 రన్స్ కొడతాడు. సూర్యాని టార్గెట్ చేసి స్లోవర్ బాల్స్, తన స్లోవర్ బాల్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే అక్కడి నుంచి కొట్టగలిగితే గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అంటారు. రన్స్ కొడతాడు కానీ అవుట్ కూడా చాలా సందర్భాల్లో అవుతున్నాడు స్లోవర్ బాల్స్. సో సూర్యకుమార్ యాదవ్కి పేస్ ఆఫ్ ఇస్ గోయింగ్ టు బి ద మంత్ర. అది స్ట్రాటజీ ఉంటుంది ఫర్ సౌత్ ఆఫ్రికా. హార్దిక్ పాండ్యా ఇస్ గోయింగ్ టు బి వెరీ వైటల్ ఫర్ ఇండియా యాజ్ అ బ్యాటర్ అండ్ యాజ్ ఎ బౌలర్. సెమీఫైనల్ కూడా చాలా క్రూషియల్ 2 6 స్కోర్ చేశాడు హార్దిక్ పాండ్యా. బాల్ తో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ ఫైనల్లో ఈస్ గాట్ ఎ పాయింట్ టు ప్రూవ్. ఏదైతే బ్యాక్లాష్ ఎదుర్కొన్నాడో ఐపీఎల్ మొత్తం అంతా కూడా దాన్ని విదిలించేసుకొని ఒక ఫైనల్లో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి కప్ గెలిపించాలని ఒక గట్టి పట్టుదలతో హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్
in this entire context of the game. Let's just wish both the teams very well. South Africa కూడా మంచి మ్యాచ్ ఉండాలని కోరుకుందాం, బట్ అఫ్కోర్స్ ఇండియాకి గెలవాలని ఆశ, బికాస్ మనందరం కూడా ఇండియా ఫ్యాన్సే. నేను కూడా లైట్గా బ్లూ వేసుకొచ్చా భయ్యా, ఎగ్జాక్ట్గా బ్లూ తక్కువైనా కూడా కొంచెం ఆ సంఘీభావం తెలుపుదామని నేను కూడా బ్లూలోనే వచ్చా. Cheering for India through and through. I hope India will win. I want to believe in the fact that India is going to win. ఆఖరి బాల్ ఆఖరి రన్ స్కోర్ చేసే వరకు కూడా ఇండియా కోసం cheer చేస్తున్నట్టు మీరు అదే పని చేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఎలా మ్యాచ్ చూద్దాం అనుకుంటున్నారో. ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఫ్యామిలీతో చూస్తున్నారు, ఇంట్లో చూస్తున్నారు, బయట చూస్తున్నారు. లెట్ మీ నో ఏ బ్యాటిల్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి మీరు ఈగర్గా యాంటిసిపేట్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. లెట్ మీ నో అండ్ ఐల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్. ఫైనల్ హోప్ఫుల్ ఇండియా విన్స్ అండ్ ఆల్ ఆఫ్ us cheer. కంటెంట్తో సెలబ్రేట్ చేసుకుందాం. ఇండియా మొత్తం రచ్చ మోగిపోవాలి. చాలా సంవత్సరాలు అయిపోయింది మనం గెలిచి. I'll see you after the game. అప్పటిదాకా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అబ్బా ఛానల్ స్టంప్ టేజ్. I'll see you. Bye.